రైతులందరికీ నమస్కారం. తెలంగాణ రైతు భరోసా విడుదల చేసినట్లు సమాచారం. నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలున్న నేపథ్యంలో మీకు అందరికీ కూడా 500 రూపాయల బోనస్తో రైతు భరోసా అమౌంట్ పడుతున్నాయి. మరో 30 నిమిషాలలో ఈ అమౌంట్ అయితే పడుతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ వార్తల్లోకి అయితే వెళ్ళినట్లయితే మీకు అన్ని వివరాలు అనేవి వివరిస్తాను. ఇప్పటికే అన్ని మీడియా ఛానల్స్లలో 15% వరకు నిధులు విడుదల చేశారు అని అయితే తెలియజేస్తున్నారు అనమాట. ఏవి మన న్యూస్ ఛానల్ ఏవైతే ఉన్నాయో మీరు ఈ వీడియో పూర్తి వరకు అయితే ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరైతే తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఎందుకంటే రైతు భరోసా డబ్బులకు సంబంధించి చాలా వరకు అయితే కుట్ర జరుగుతున్న పరిస్థితి అనేది అయితే చూసుకోవచ్చు. ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై ప్రభుత్వం ఫోకస్ చేయనుంది. పంచాయతీ మున్సిపల్ పోరు ముగియడంతో ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని అయితే చెప్పుకోవచ్చు. ఇవాళ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈరోజు 17వ తారీఖు అన్నమాట. ఈరోజు అసలు రైతు భరోసా డబ్బులకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే మాత్రమే కనిపిస్తున్నాయి. ఇవి అవకాశాలు మాత్రమే, ఇంకా ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదండి. ఈ ఏవైతే మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళే సృష్టించారన్నమాట. వీళ్ళే రైతు భరోసా అమౌంట్ అనేది విడుదల చేయడం అనేది ఇంకా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. సో పూర్తి వరకు అయితే చూడండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయాల్సిన అంశం అన్నమాట. ఎందుకంటే ప్రధానంగా ఏవైతే మీడియా ఛానల్స్ ఉన్నాయో ఒకరైతే 6 గంటల లైవ్, 7 గంటల లైవ్, ఈ 2-3 నిమిషాలలో ఇన్ఫర్మేషన్ అయిపోవాల్సిన వీడియోలలో 5-6 గంటలు కాలక్షేపం చేసుకుంటా అమౌంట్ విడుదల చేసారు. అంటే మనకు మీడియా ఛానల్సే ఇవి TV9 వాళ్ళు కానివ్వచ్చు, V6 వాళ్ళు కానివ్వచ్చు, వీళ్ళే అమౌంట్ రిలీజ్ చేశారన్నమాట. ఇంకా ప్రభుత్వం ఇంకా నిధులు విడుదల చేయలేదు. సో వీరే నిధులు విడుదల చేశారు. అమౌంట్ వచ్చేసి కూడా 15% వరకు అమౌంట్ పడ్డాయట. ఇవి మన మీడియా ఛానల్స్ అన్నమాట. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయాల్సిన అంశం అన్నమాట. ఏదైనా మరి రైతు భరోసా అమౌంట్ పడ్డదంటే ఇది మొత్తం ఫేక్ గ్రాప్ సంబంధించి అన్నమాట. ఇది ఒక ఫేక్, చూసుకున్నట్లయితే ఫేక్ న్యూస్. మొత్తం అమౌంట్కి సంబంధించి ఈరోజు తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. అవకాశాలు మాత్రమే ఉన్నాయి. ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ మరో 15 రోజులలో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లయితే తెలుస్తుంది. ఈ గ్యాప్లో రైతు భరోసా నిధులు అనేవైతే విడుదల చేసే ఆలోచన ఉన్నట్లు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. సో ఇదన్నమాట అసలు ఇన్ఫర్మేషన్. రైతు భరోసా అమౌంట్ అనేది ఇంకా పడలేదు గైస్. సో మీకు అందరికీ కూడా తెలియజేయడమే జరుగుతుంది. అమౌంట్ ఎందుకు మరి ఫస్ట్లో ఎందుకు పడ్డదని అంటే రైతులందరికీ ఒక ఆశ ఉంటుంది అన్నమాట. అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో శని ఉంది. అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో శని ఉన్నదట. సో ఇక మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక అన్నీ మొత్తం ఊరిచ్చి చంపుతారు. ఇంకా అమౌంట్ విడుదల చేయలేదు ప్రభుత్వం.